మారటం జరిగిందమ్మా, జర్నలిస్ట్గా మారాను. ఓకే సార్, అంటే జర్నలిజంలోకి వచ్చిన తర్వాత మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు మారుతున్న పరిస్థితి ప్రతిదీ అబ్జర్వ్ చేసే ఉంటారు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే వార్తలు తెలుసుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వార్తలు తెలుసుకోవడానికి ప్రజలు ఈవినింగ్ 7 అయ్యేంత వరకు టీవీలో వార్తల కోసం ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, చేతిలో మొబైల్తో అర నిమిషానికి ఒక వార్త చూస్తూనే ఉన్నారు. ఆ చూసే వార్తల్లో కూడా వార్తను పూర్తిగా తెలుసుకోవడం కన్నా ఏం జరుగుతుంది ఎక్కడ తెలుసుకో అంటే షార్ట్ కట్ అన్నమాట. ప్రతిదీ కూడా ఇప్పుడు జనం షార్ట్ కట్ చేసి చూడడానికి అలవాటు పడిపోయారు. ప్రస్తుతం వాళ్ళు ఉన్న జీవన శైలిలో కానివ్వండి, అలాగే వార్తల్లో కూడా చెప్పే విధానంలో కానివ్వండి, విలువల్లో కానివ్వండి, చాలా సాంకేతికంగా అలాగే భాషాపరంగా ప్రెజెంటేషన్లో ఈ అన్నిటి దృష్ట్యా కూడా చాలా మార్పులు వచ్చాయి. వీటి అన్నిటి గురించి మీరేమంటారు? చాలా మీరు విస్తృతంగా అడిగారు ఈ ప్రశ్న. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, మనం సమయం ఉందనుకుంటే నిదానంగా మాట్లాడుకునే ప్రతిదీ. ఎందుకంటే సార్ మేము ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్, మీలాంటి గొప్ప వ్యక్తుల్ని తీసుకురావడానికి గల కారణం ఏంటి అంటే ఇంత సమాచారాన్ని జనానికి మేము అందించాలి. అంటే ఈ షార్ట్ కట్ లైఫ్లో మనం ఎంత విలువైన సమాచారాన్ని, ఎంత విలువైన ఇన్ఫర్మేషన్ని మనం కోల్పోతున్నాం. అది కనీసం మేము జనానికి రీచ్ చేయాలి, జనానికి అందించాలి. వాళ్ళలో ఒకళ్ళిద్దరిలో అయినా మార్పు ఓహో ఇలా జరుగుతుందా అని తెలుసుకోవాలని మీలాంటి గెస్ట్లను పిలవడం కానీ, ఇన్ని లైవ్ ప్రోగ్రామ్స్ మేము అందించడం కానీ జరుగుతుంది. మీరు ఎంచుకున్నటువంటి విధానం, దానికి మీరు పడుతున్నటువంటి శ్రమ నేను ఇక్కడికి రాగానే నాకు అర్థమైంది. సూత్రధారి అని మీరు ఎప్పుడైతే టైటిల్ పెట్టారో దాంట్లో ఉన్నటువంటి విషయం నాకు కూడా కొంత అర్థమైంది. ఇక్కడికి వచ్చినా ఇంకా బాగా నాకు తెలిసింది. మీరు పడుతున్న శ్రమ నిజంగా హర్షణీయం. ఇది అంటే వెంటనే మీకు ఇతరత్ర బెనిఫిట్స్ రాకపోవచ్చేమో, కానీ ఈ ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా కొనసాగాలి. లేకపోతే సమాజంలో ఎవరు ముందు అడుగు వేయకపోతే ఎలా ఉంటుంది? సరే, మీరు అడిగినటువంటి విషయాలకు వస్తే మనం పత్రికలు, టీవీ కంటే రావడానికి ముందు పత్రికలే కదా అప్పట్లో. అంటే మీరు టీవీలో సాయంత్రం వార్తలు వచ్చేదాకా కూడా మనకి వార్తలు అంటే తెలియదు అని అన్నారు కదా, దానికి చెప్తున్నాం అన్నమాట. అంటే అంతకు ముందు పత్రికలే. ఈ పత్రికలు ఏది ఇస్తే అదే ప్రామాణికంగా ఉన్నటువంటి రోజులు. అది కూడా మారుమూల పల్లెలకు వెళ్ళేటప్పటికల్లా మర్నాడు వెళ్ళేది పేపరు. ఉదాహరణకి జరిగిన వార్తలన్నీ మరుసటి రోజుకి తెలిసేవి. అంటే ఇప్పుడు ఈ రోజు రాత్రికో ఎప్పుడో ప్రింట్ అయినటువంటి పేపరు అది పొద్దున్నే రాదు, పొద్దున్నే అందరికి వస్తుంది మనకి, సిటీస్ లో ఉన్న వాళ్ళందరికీ. కానీ అదే పేపర్ ఆ మర్నాడు ఇంకొక 24 గంటల ఆలస్యంగా పేపర్ చూసుకునేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ఇందా నేను చెప్పినట్టుగా మా అడవి రావులపాడు గ్రామంలో కానీ అలాగే చాలా చోట్ల కూడా అలాగే వచ్చేది. దానికోసం రచ్చబండ మీద రెడీగా అందరు కూర్చునేవాళ్ళు పాపం, ఎప్పుడెప్పుడు పేపర్ వస్తుందా, ఎప్పుడు చూద్దామా అని. ఇంకో విషయం మీకు గమ్మత్తు చెప్పాల్సిన విషయం ఏంటంటే, పేపరు ఈనాడు పేపరు రావడానికి ముందు వరకు మెయిన్ పేపర్లు ఆంధ్రప్రభ కానీ ఆంధ్రపత్రిక కానీ ఇవన్నీ సాయంత్రానికి కానీ చేరేవి కాదు అక్కడికి. అలా అంటే సాయంత్రం దాకా మనకు వార్త తెలియదు. సో ఆ పరిస్థితి నుంచి ఈనాడు ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి అక్కడే ప్రింటింగ్ సెషన్ పెట్టి చేయటం వల్ల కొంత వెసులుబాటు వచ్చి తెల్లవారుజామున 5ంటికే విశాఖపట్నం చదివేటువంటి రీడర్స్కి అందరికి కూడా పేపరు అందుబాటులోకి వచ్చేటువంటి సౌకర్యం వచ్చింది. సో ఇది ఒక పరిణామ క్రమంలో మనం చెప్పుకోదగినటువంటి మార్పు అమ్మ. ఆ తర్వాత అనేకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులతో పాటు సాంకేతిక పరమైనటువంటి మార్పులు కూడా సమానాంతరంగా వచ్చాయి మనకి, ఇవాటి కూడా వస్తూనే ఉన్నాయి. ఈ సమాంతరమైనటువంటి మార్పులన్నీ మేము చూసామమ్మా. ఇందా మీరు అన్నట్టుగా గత ఇన్నేళ్లుగా మీరు ఈ పత్రికల్లో ఎన్నో మార్పులు చేర్పులు చూస్తుంటారు. ఈ వార్తల సేకరణ విషయంలో కానీ వార్తలు ఇచ్చే విషయంలో కానీ అన్నారు కదా, అది ఖచ్చితంగా నిజం అమ్మా. మేము ఎన్నో అవస్థలు పడి ముందుకు వచ్చినటువంటి తరం, ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నటువంటి వాళ్ళం. మేము జాయిన్ అయినప్పుడు పత్రికల్లో హ్యాండ్ కంపోజింగ్ ఉండేది. అంటే లెటర్స్ తీసుకొచ్చి మన సినిమాల్లో కొన్ని ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మీకు ఎక్కడన్నా కనపడుతుంటాయేమో, ఈ లెటర్స్ తీసుకొచ్చి అంటిస్తూ ఉండాలన్నమాట, మీరు పేర్చుకుంటూ పోవాలి. ఇది హ్యాండ్ కంపోజింగ్ నుంచి నెమ్మదిగా కంప్యూటర్లు వచ్చాయి. ఈ కంప్యూటర్ల సెకండ్ రాగానే వెంటనే చాలామంది మా వాళ్ళు కంప్యూటర్ మనం ఎందుకు నేర్చుకోవాలి, మనం నేర్చుకోవడానికి కుదరదు, మనం జర్నలిస్ట్ అంటే అప్పట్లో ఎలా ఉండేదంటే ఓ చేతిలో సంచి, ఓ చేతిలోనేమో
సిగరెట్ పెట్టా అందరు కాదనుకోండి హాయిగా దమ్ము కొడుతూ కుర్చీలో కూర్చొని బాయ్ రా అంటే టీ తీసుకొచ్చేవాడు. ఒక ప్యాడ్ ఉంటుంది బల్లకి దీనికి కుర్చీకి మధ్యలో ప్యాడ్ ఇలా పెట్టుకుని చక్కగా బాల్ పెన్ను ఏదో ఇంకు పెన్ను పెట్టి రాసేసి అది తీసుకెళ్లి బాయ్ని పిలిచి కంపోజింగ్ ఇవ్వరా అంటే వాడు కంపోజింగ్ ఇచ్చేవాడు. కంపోజింగ్ వాడు హ్యాండ్ కంపోజింగ్ చేసి దాన్ని తయారు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని గ్యాలీలు అనేవాళ్ళు. అది తీసుకొచ్చి చూపిస్తే దాంట్లో తప్పులు ఏమైనా ఉన్నాయని సరిచేసి పంపించడం, ఇదంతా పెద్ద లాంగ్ ప్రాసెస్ ఉండేది. తర్వాత ఏమైపోయిందంటే ఇవన్నీ మార్పులు వచ్చినాయి. కంప్యూటర్ ఎంటర్ అయిపోయింది 90వ మధ్యలో అనుకోండి, 90 దశకం మధ్యలో వచ్చింది. వచ్చినప్పుడు చాలా మంది మా వాళ్ళకి అర్థం కాల, ఏంటి మనం జాలీగా మనం ఏదో రాసి అవసరపడేసే వాళ్ళం, ఇవన్నీ మళ్ళీ పెడతారు, మనం నేర్చుకోమంటారు ఏంటి, అసలు ఈ కంపోజింగ్ ఏంటి, అసలు ఈ కంపోజింగ్ మనం నేర్చుకుంటే మనం వెళ్ళట్టు అవుతుంది, మనం రాసేవాళ్ళం కదా, మనం చేత్తో రాస్తే కానీ మనకి అర్థం కాదు, మనకి కుదరదు. మనకి అంటే మనిషి లోపల బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలు చేత్తో రాయాలి, అప్పుడు కానీ ఆలోచనలు సరిగా రావు. మనకి ఇలా కుడుతుంటే అదేంటి మనకి అది ఎంత ఫాస్ట్గా కొట్టినా కానీ మన ఆలోచనలు వెంటనే రావు కదా, ఇది కలవటం లేదు, లింక్ అవ్వటం లేదు అని చెప్పి మా వాళ్ళు చాలామంది అప్పట్లో వ్యతిరేకించారు. అప్పుడు మద్రాసు నుంచి ఒక ట్రైనర్ని పంపించారు, వాళ్ళు నేర్పినప్పటికీ మొత్తం మాకు ఒక 400 మంది ఎంప్లాయీస్ ఉన్న దాంట్లో జర్నలిస్టు మిత్రులు కూడా కలుపుకున్నా 100 మంది దాకా ఉంటే వాళ్ళలో 10 మంది కూడా నేర్చుకోవాలి పట్టుమని. అటువంటి ఆ టైం చూశాను నేను. అలాంటి వాటిల్లో నా బోటి వాడు నాకు ఒక దాన్ని ఏమంటారంటే ఒక బలహీనత, నాకు అది ఒక బలంగా మారింది. నా బలహీనత ఏంటంటే నా హ్యాండ్ రైటింగ్ బాగుండేది కాదు. నేను తెలుగులో రాస్తే ఒకసారి మా ఎడిటర్ గారు అనేవారు, వాసుదేవ దీక్షలు గారు, అంతకుముందు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, వీడి రాసినటువంటి స్క్రిప్ట్ని మాత్రం జాగ్రత్త చూడండియా, వీడిని ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు కానీ వీడిని బెంగళూరు చేయకూడదు అనేవాడు. ఎందుకు చేయకూడదు అనేవాడిని. ఎందుకు చేయకూడదు అంటారా బాబు, నేను కానీ తీసుకెళ్ళిపోయి కన్నడంలో ఇస్తే అక్కడ కన్నడ ప్రభ ఆంధ్రప్రభ 2 ఉంటాయి, ఒకే చోట ప్రింట్ అవుతుంటాయి. సో పొరపాటున నీది కానీ కన్నడ ప్రభలో ఇస్తే అక్కడ కన్నడ ప్రభ వాడు తీసుకెళ్ళిపోయి ఏదో బాగుందని చెప్పి ప్రింట్ వేస్తాడు అనుకో, మన ఆంధ్రప్రభ పరువు అటు కన్నడ ప్రభ 2 పేపర్ల యొక్క పరువు తీసిన వాడు అవుతావు నువ్వు, కాబట్టి నీకు బెంగళూరు ట్రాన్స్ఫర్ చేయండి రా అబ్బాయి అనేవాళ్ళు. సో అందుకని ఇట్లా ఉందా, ఇట్లయితే దీనికి పరిష్కార మార్గం ఏమిటా అని నేను ఆలోచించి, లేదు మనం ఇది అవకాశం వచ్చింది నాకు, ఈ అవకాశాన్ని నేను చేతిలో అందిపుచ్చుకోవాలని తపనతో నేను ఈ కంప్యూటర్లో అప్పట్లో ఉన్నటువంటి ఈ కీప్యాడ్ మీద తెలుగు అక్షరాలు టైప్ చేసి నెమ్మదిగా నా హెడ్డింగ్లు నేను కొట్టుకోవటం, ఆ తర్వాత నా వ్యాసాలు నేను రాసుకోవటం, అక్కడి నుంచి నెమ్మదిగా కాలంతో పాటు అందరూ మారారు. మారము మేము అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళని కొంతమందిని యాజమాన్యం బయటకు గెంటేసిన సందర్భాలు కూడా నేను చూశాను. సో ఇట్లా అంచెలంచెలుగా మారుతూ ఈ రోజున మనకి ఎంత సులువైపోయింది, టెక్నాలజీ ఎంత మారిపోయిందో మనం గమనిస్తున్నాం. ఇవాళ మనం వాట్సాప్లో మనం కొట్టుకుంటున్నాము, ఐటమ్స్ ఫేస్బుక్లో కొట్టుకుంటున్నాము, ఇలా ఎన్నో రకాలుగా ఇవాళ ఆఫీసుల మీలాంటి వాళ్ళు మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇవాళ ఈ కంప్యూటర్ టెక్నాలజీని, ఐటీ టెక్నాలజీని వాడకుండా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం కదా. సో వీటన్నిటి యొక్క సంధికాలంలో నుంచి మేము వచ్చాం కాబట్టి ఆ పెయిన్ ఏంటో మాకు తెలుసు, ఆ కసి ఏమిటో తెలుసు. అందుకని మాలో ఒక తపన వచ్చింది. ఆ తపనే ఇవాళ తెలుగు భాష బాగా నేర్చుకోవడానికి కానివ్వండి, వార్తని వార్తలాగా ఇవ్వాలి అనేటువంటి మీరు అన్నారు కదా, వార్తని ఈ రోజున మనం సరిగ్గా జీర్ణించుకోలేకపోతున్నాం, ఏది వార్త ఏది కాదు అని. అలా ఏంటంటే వార్తని వార్తగా ఇవ్వాలని మా పెద్దలు చెప్పేవాళ్ళండి. కానీ ఈ రోజున అలా చెప్పేటువంటి వాళ్ళు లేరు. ఒకవేళ నాబోటి వాడు ఎవరు చెప్పినా వినేవాడు కూడా లేడు.